గురువు మళ్లీ బలపడితే అది శిష్యుడి ప్రయోజనాలకే పెద్ద దెబ్బ. గురువు లేడు, శిష్యుడు లేడు. చంద్రబాబు పట్ల రేవంత్ రెడ్డి ఉదాసీనంగానో గౌరవంగానో వ్యవహరిస్తే అది తన కుర్చీ కిందకు, తన కెరీర్ కిందకు నీళ్లు తెచ్చుకోవడమే. ఇది చాలా మంది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. అయితే రేవంత్ రెడ్డిని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. తెలంగాణలో టీడీపీని పునరుద్ధరించడానికి, బలపడడానికి చంద్రబాబు చేసే ప్రయత్నాలను తాను ప్రస్తుతం నిశ్శబ్దంగా గమనిస్తున్నట్టుంది. చంద్రబాబు గనుక టీడీపీని తెలంగాణలో బలోపేతం చేయడానికి వేసే ప్రతి అడుగు ఒక రకంగా కాంగ్రెస్ పార్టీకి నష్టం, కొన ప్రాణంతో ఉన్న బీఆర్ఎస్ కు జీవగంజిపోయడమే అవుతుంది. చంద్రబాబు అనే బూచీని చూపిస్తూ బీఆర్ఎస్ ఎదిగే ప్రయత్నం చేస్తుంది. అయితే అదంతా జరిగే పనేమీ కాదు. బీఆర్ఎస్ మళ్లీ కోలుకునే సీన్ లేదు. రేవంత్ రెడ్డి టీడీపీ బలపడకుండా చూసుకోకపోతే చేజేతులా బీజేపీ బలం పెంచుతున్నట్టే అనే మరో భిన్న విశ్లేషణ కూడా వినిపిస్తోంది. ఎలాగంటే ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి చాలా మంది వలస జీవులు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ప్రత్యేకించి లోక్సభ ఎన్నికల ఫలితాల తరువాత బీఆర్ఎస్ పరిస్థితి మరీ దయనీయంగా మారింది. పైగా ఈ రోజుకు ఆ పార్టీ తెరపై పదే పదే కేటీఆర్, హరీష్ రావు తరువాత ఇంకే నాయకుడు కనిపించడం లేదు. పార్టీ కేడర్ బాగా డీమోరల్ అయిపోయి ఉంది. అధికారంలో ఉన్నప్పుడు ప్రజా సంబంధాలను గాలికి వదిలేసిన నాయకుడు ఫామ్ హౌస్ లో ధర్మ దర్శనం స్కీమ్ పెట్టి గంటల కొద్దీ ఆశీర్వచనాలు ఇస్తున్నాడు. గాని అవేమీ వర్కౌట్ కావు. అయ్యే సీన్ లేదు. ఈ స్థితిలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ వైపు వెళ్లేవాళ్లే తప్ప బీజేపీ వైపు వస్తున్న వాళ్లు ఎవ్వరూ లేరు. బీజేపీలో అన్నీ తనమీద వేసుకుని వ్యవహారాలు చక్కబెట్టే పవర్ఫుల్ లీడర్ లేకపోవడం కూడా ఓ కారణమే. కేసీఆర్ మీద వ్యతిరేకత, మోదీ పాపులారిటీ, హిందుత్వ, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉండాలనే భావన మొన్నటి లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి అన్ని సీట్లు రావడానికి కారణం. అంతే తప్ప రథాన్ని పరుగులు పెట్టించే సారథ్యం ఉన్న లీడర్లు ఎవ్వరూ లేరు. ఈ స్థితిలో చంద్రబాబు సేమ్ ఏపీ ఫార్ములాను ఇక్కడ ప్రయోగించే అవకాశాలున్నాయి. అయితే టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిని బలోపేతం చేయడం, ఆల్రెడీ బీజేపీ తెలంగాణకు బీసీ సీఎం అనే నినాదం ఇచ్చి ఉంది. టీడీపీ ద్వారా కమ్మ, జనసేన ద్వారా కాపు, ఇద్దరి ద్వారా సెటిలర్ల ఓట్లు సంఘటితం చేయడమే కాకుండా బీజేపీ ఒరిజినల్ ఓట్ బ్యాంకు కాంగ్రెస్ మీద ఎంతో కొంత పెరిగే యాంటీ ఇంకంబెన్సీ బీజేపీకి అనుకూలిస్తాయనేది కొన్ని వాదనల సారాంశం. అయితే చంద్రబాబును, పవన్ కళ్యాణ్ను తెలంగాణలో కలుపుకుని వెళ్లడం యాంటీ సెంటిమెంట్ అవుతుందా అనే సందేహాలు కూడా బీజేపీ కేడర్లో ఉన్నాయి. ఈ స్థితిలో రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఫలితాలు భావి తెలంగాణ రాజకీయాలకు ఓ సూచిక కాబోతున్నాయి. ఎటొచ్చి తేలాల్సింది బీసీ సీఎం ఎవరు అని. సంజయుడా, రాజేంద్రుడా, ఎవరైనా మూడో కృష్ణుడు వస్తాడా? ఇక్కడ మరో విషయము ప్రస్తావనార్హం. లోక్సభ ఎన్నికలకు ముందు, అసెంబ్లీ ఎన్నికల తరువాత కేసీఆర్ బీజేపీతో చెలిమి కోసం విశ్వ ప్రయత్నాలు చేశాడు. అప్పటిదాకా బీజేపీ మీద కేసీఆర్ చేసిన దాడులు, దుష్ప్రచారాలతో విసిగిన బీజేపీ చంద్రబాబుతో దోస్తీ ఒకంత మేలు తప్ప కేసీఆర్ను నమ్మకూడదనే భావనతో కేసీఆర్ను దూరం పెట్టేసింది. రాష్ట్రంలో సొంతంగా ఎదిగేందుకు స్కోప్ ఏర్పడిందని భావించింది. కాని ఇప్పుడు ఆత్మరక్షణ ప్రయత్నాల్లో కేసీఆర్ బీజేపీతో రాయబారానికి ప్రయత్నాలు సాగిస్తున్నట్టు వార్తలు. కేటీఆర్, హరీష్ రావు అందుకే ఢిల్లీలో తిష్టవేశారట. కాని ఆ కలయిక కష్టం. మళ్లీ కేసీఆర్తో చేతులు కలిపితే తెలంగాణలో ఎన్డీఏ కూటమి మాటేమిటి? బీజేపీ కేసీఆర్లకు వ్యతిరేకంగా టీడీపీ రథాన్ని నడిపించగలడా చంద్రబాబు? సో వర్తమాన తెలంగాణ రాజకీయం అనూహ్యంగా ఉంది. ఇలాంటి ఆసక్తికర విషయాల కోసం మా త్రిబుల్ ఆర్ ఫ్లిక్స్ ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.